ఇందిరమ్మ ఇంటి స్కీమ్ గైడ్ లైన్స్ ను విడుదల చేసేందుకు రెడీ అయింది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసేందుకు ఈసీ కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో షెడ్యూల్ విడుదలకు ముందే గైడ్ లైన్స్ రిలీజ్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ గైడ్ లైన్స్ ను ఇప్పటికే హౌసింగ్ అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. సీఎం రేవంత్, హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాటిని పరిశీలించి ఫైనల్ చేయనున్నారు. ఒకవేళ మార్పులు చేర్పులు ఉన్నా వెంటనే చేసి ఉత్తర్వులు రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్లు, గతంలో ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తీసుకుని వారు, సొంత జాగా ఉండి ఎలాంటి నిర్మాణం చేయని వారిని పరిగణలోకి తీసుకోవాలని అధికారులు ఇచ్చిన గైడ్ లైన్స్ లో ఉన్నట్లు తెలుస్తోంది. 100% సబ్సిడీతో ఇంటి నిర్మాణానికి 5 లక్షలతో పాటు సొంత జాగా లేని వారికి ఇంటి జాగా ఇచ్చిన నిధులు అందిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. తొలి దశలో సొంత జాగా ఉన్నవారికి ప్రాధాన్యం ఇచ్చి తర్వాతి దశలో జాగా లేని వారిని గుర్తించి ఆర్థిక సహాయం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన వారిని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ మరో ముందడుగు వేయబోతుంది. ఇటు ఇప్పటికే 2 గ్యారెంట్ల అమలు జరిగిపోయింది. ఈ రోజు మరో 2 గ్యారెంట్ల అమలు కూడా ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో మరో గ్యారంటీ ఏదైతే ఉందో, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కూడా ఒకటి ఉంది. దీనికి సంబంధించి కూడా త్వరలోనే స్కీమ్ గైడ్ లైన్ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేయడం తెలుస్తా ఉంది. అయితే వచ్చే నెలలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసేందుకు కూడా ఈసీ కసరత్తు చేస్తుంది. మేబీ మార్చి 2nd వీక్ లో పార్లమెంట్ సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాబోతుంది. కాబట్టి ఈ లోపే మరో స్కీమ్ ఇంప్లిమెంటేషన్ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ నేపథ్యంలో షెడ్యూల్ విడుదలకు ముందే గైడ్ లైన్ రిలీజ్ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలో బాగా హైదరాబాద్ బిల్లు కూడా ఒకటి ఉంది. కాబట్టి దీన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేసి పార్లమెంట్ ఎన్నికలు కూడా వెళ్లాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు కూడా చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంది. ఇప్పటికే 12 స్థానాలు గెలవాలని కూడా కాంగ్రెస్ టార్గెట్ గా పెట్టుకుంది. ఎందుకంటే అసెంబ్లీలో ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వాలు చేయికింది. కాబట్టి సెంట్రల్ లో కూడా కాంగ్రెస్ గెలవడానికి యొక్క సీట్లు చాలా వరకు కూడా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ నేపథ్యంలో అత్యధిక సీట్లే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా టార్గెట్ చేస్తారు. అందులో బాగా ఒక్కొక్క పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. 100 రోజుల్లోపు 6 గ్యారెంటీలు కూడా అమలు చేస్తున్నారు. కాబట్టి ఇందులో ఇప్పటికే 2 గ్యారెంటీలు అమలు జరిగిపోయింది. మరో 2 ఈ రోజు చేవేళ్ల బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి కూడా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా అందిస్తారు. అదేవిధంగా మరోవైపు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన స్కీమ్ కూడా గైడ్ లైన్ కూడా త్వరలో రిలీజ్ చేసేసి కూడా ఇప్పటికే ఈ స్కీమ్ గైడ్ లైన్ హౌసింగ్ అధికారులు కూడా ప్రభుత్వానికి ఆదేశించారు. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి, హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాటిని పరిశీలించి ఫైనల్ చేయడారు. ఒకవేళ మార్పులు చేర్పులు కూడా వెంటనే చేసి ఉత్తర్వులు రిలీజ్ చేయనట్టుగా సమాచారం అవుతుంది. అయితే గైడ్ లైన్ లో ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఇళ్ల స్కీమ్ అధికారులు ఇప్పటికే స్టడీ చేశారు. అయితే మనం చూసాం, గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ సంబంధించి కూడా దాదాపు విజయవంతం కూడా అందించారు. చాలా మంది ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు కూడా కట్టించారు. ఒకవేళ ఇంటి స్థలం ఉంటే 5 లక్షల రూపాయల వరకు కూడా ఇస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చింది. కాబట్టి దీనికి సంబంధించి కూడా విధి విధానం రూపొందిస్తారు. అయితే ఇప్పటి వరకు ముఖ్యంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళు, గతంలో ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తీసుకుని వారు, సొంత జాగా ఉండి ఎలాంటి నిర్మాణం చేయని వారిని పరిగణలోకి తీసుకొని అధికారులు గైడ్ లైన్ కూడా రిలీజ్ చేస్తున్న సమాచారం ఉంటుంది. అయితే మొత్తం ఇదంతా కూడా 100% సబ్సిడీ వాళ్ళలో చూస్తారు. అంటే ఎవరికైతే ఈ ఇండ్లు ఉన్నదో వారికి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తారు. అదే విధంగా ఒకవేళ ఇంటి స్థలం ఉంటే మాత్రం వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇస్తారు. వాళ్ళు ఇంటి నిర్మాణం చేసుకోవడానికి సాయం కూడా అందిస్తారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా విధి విధానం రూపొచ్చారు. అయితే కొత్త ప్రభుత్వం అమలు చేయనున్న 6 గ్యారెంటీలో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ఎంతో కీలకమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ స్కీమ్ ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 100% సబ్సిడీతో ఇంటి నిర్మాణానికి 5 లక్షలతో పాటు జాగా లేని వారికి ఇంటి జాగా ఇచ్చి. సతీష్, అంటే ఇప్పటి వరకు ప్రజావాణిలో 25 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. అంటే వీటిని ఎంత మందికి ఇస్తారు? దశల వారీగా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందా? దానిపై ఇప్పటికే ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా దీనిపై ఆలోచిస్తారు. అయితే ప్రతి నియోజకవర్గం నుంచి 3,500 చొప్పున ఇల్లు ఇస్తామని కూడా ఇటీవల బడ్జెట్ లో
ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క కూడా ప్రకటించారు కాబట్టి ఈ స్కీమ్ కు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో దాదాపు 7,740 కోట్లు కూడా కేటాయించారు. కాబట్టి ఎన్నికల తర్వాత ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్ లో మరిన్ని నిధులు కేటాయించే అవకాశం ఉన్నాయని కూడా అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఇందిరమ్మ ఇళ్లకు పీఎం ఆవాస్ స్కీమ్ కింద ఫండ్స్ రావున్నాయి. కాబట్టి గత బీఆర్ఎస్ సర్కార్ లో డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కు ఇంటి నిర్మాణం చేసిన చివరకు లబ్ధిదారుల ఎంపికల నేపథ్యంలో పీఎం ఆవాస్ స్కీమ్ కింద 8 ఏళ్ళలో దాదాపు 1,100 కోట్లు మాత్రమే అందాయి. కాబట్టి పక్కా లబ్ధిదారుల ఎంపిక కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన త్వరలో. అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు గృహలక్ష్మి స్కీమ్ల విషయంలో మాత్రం గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఎందుకంటే అధికార పార్టీ కార్యకర్తలు సొంత ఇంట్లో ఉన్న వారికి కూడా అప్పటి ఎమ్మెల్యేలు ఇంటి వ్యక్తులకు ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి అనాథలకు డబుల్ బెడ్రూమ్ గృహలక్ష్మి స్కీమ్ కూడా లబ్ధిదారుల లిస్టులో చేరినట్టు కూడా ప్రతిపక్షాలు కూడా గతంలో ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున కూడా విమర్శలు వచ్చాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కూడా పకడ్బందీగా అమలు చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇటు గ్రామ సభలు నిర్వహించి అర్హులను ఎంపిక చేయనున్నారు. ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇంటి స్కీమ్ కు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 లక్షల అప్లికేషన్స్ వస్తాయని అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఆ గ్రామంలో ఇండ్లు లేని వారి అదేవిధంగా సొంత జాగా ఉండి ఇల్లు లేని వారికి కూడా అర్హులను గ్రామ సభల ద్వారా నిర్వహించి సెలెక్ట్ చేయనట్టుగా తెలుస్తోంది. కాబట్టి మరి గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లుకు గృహలక్ష్మి స్కీమ్ కు అప్లై చేసుకున్న వారికి కూడా ఇందులో పనులు తీసుకుంటారా లేనిపై కూడా ఇంకా తెలియాల్సింది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో చాలా మంది కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు. కొన్ని ఇంకా పెండింగ్ లో ఉన్నాయి, కొన్ని ఇంకా నిర్మాణ దశలో ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి కూడా అర్హులకే ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో బిలో పావర్టీ లైన్ ఎవరికైతే దారిద్ర్యకు దిగువన ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు గానీ ఇందిరమ్మ ఇల్లు గానీ లేకపోతే ఒకవేళ ఇంటి స్థలం ఉంటే 5 లక్షలు ఇవ్వడం గానీ జరుగుతుంది. దీనికి కూడా రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇటు ప్రజాపాలనలో దాదాపు 20 లక్షల పైగా దరఖాస్తులు వచ్చాయి. కాబట్టి వాటిని ప్రామాణికంగా తీసుకుని వాటిని స్క్రూటింగ్ చేసి లబ్ధిదారుల ఎంపిక కూడా నిష్పక్షపాతంగా చేపడతామని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో నేపథ్యంలో త్వరలోనే దీనిపై పూర్తిగా గైడ్ లైన్ రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. సందీప్, థ్యాంక్ యూ సతీష్.